నా దగ్గర ఉన్న లోటస్ టబ్‌లో నేను గప్పీ ఫిషెస్ అయితే వేశాను కదా! ఆ ఫిషెస్ అయితే నాకు సరిగ్గా కనిపించట్లేదు. ఎందుకంటే లోటస్ లీవ్స్ అయితే ఎక్కువైపోయినాయి. సో, ఆ లీవ్స్‌ని అయితే నేను కట్ చేసేస్తున్నాను. నా దగ్గర 4 టైప్ ఆఫ్ గప్పీస్ ఉన్నాయని చెప్పాను కదా! ఆ 4 టైప్ ఆఫ్ వెరైటీస్ ఏంటో మీకు ఇప్పటివరకు నేను చెప్పలేదు కదా! అందులో ఫస్ట్ వెరైటీ వచ్చేసరికి ఆల్బినో రెడ్ గప్పీ. ఇదైతే ఈ టబ్‌లో అయితే వేశాను. ఆల్బినో రెడ్ గప్పీ నేను పెయిర్ అయితే తీసుకొనొచ్చాను. ఆల్బినో రెడ్ గప్పీ అయితే కొంచెం డెలికేట్‌గా అయితే ఉంటుంది. సో, నేను తీసుకొచ్చిన ప్యాకేజింగ్‌లోనే మేల్ గప్పీ అయితే చనిపోయింది. సో, ఫీమేల్ గప్పీని ఈ టబ్‌లో అయితే వేశాను బ్రీడింగ్ కోసం. అండ్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి డంబో ఇయర్ గప్పీ. ఇవి మేల్ అండ్ ఫీమేల్ కూడా బాగానే ఉండేవి. తీసుకొచ్చిన 2 డేస్‌కి అయితే మేల్ సిక్ అయింది. దాన్ని సెపరేట్ ట్యాంక్‌లో కూడా అయితే వేశాను. కానీ క్యూర్ అయితే అవ్వలేదు. ఫీమేల్‌ని అయితే బ్రీడింగ్ కోసం అయితే ఈ టబ్‌లో ఉంచాను. అండ్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి టక్సిడో వైట్ గప్పీ. ఇది నా దగ్గర బ్రీడింగ్ కూడా అయితే బాగానే అయినాయి. బేబీస్ కూడా హెల్తీగానే ఉన్నాయి. టోటల్ 17 బేబీస్ అయితే ఉన్నాయి. బ్రీడ్ చేసిన ఫీమేల్ అండ్ మేల్ గప్పీ అయితే ఇవే. బ్రీడ్ అయ్యాక ఫీమేల్ గప్పీ అయితే కొంచెం డల్గా అయితే అనిపిస్తుంది. దీన్ని వేరే టబ్లోకి అయితే షిఫ్ట్ చేద్దామని అనుకుంటున్నా. అండ్ ఫోర్త్ టైప్ ఆఫ్ వెరైటీ ఇదే. నేను ఈ వెరైటీ లాస్ట్ వీడియోలో నేమ్ అయితే తెలియదని చెప్పాను కదా! ఈ బ్రీడ్ నేమ్ అయితే టైగర్ టైల్ హాఫ్ మూన్ గప్పీ. ఇవి కూడా బ్రీడింగ్ కోసం అయితే ఉంచాను. ఇంకా టైం అయితే పడుతుంది బ్రీడింగ్ అవ్వడానికి.